ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. నిర్గమకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ష్యూర్లీ ఐ విల్ బీ విత్ యూ. ఎక్సోడస్ చాప్టర్ 3 verses 12. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్న మాట, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును అని దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో కూడా తెలియజేస్తున్నాడండి. మోషేకి తోడయ్యున్న దేవుడు మనకు కూడా తోడయ్యుంటాడని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నీవు వెళుచున్న ప్రతి స్థలమునందు, వెళుతున్న ప్రతి మార్గమునందు నేను నీకు తోడయ్యుంటాను. నీకు ఎటువంటి అపాయము, ఏ కీడు నీకు సంభవించదని దేవుడు తెలియజేస్తున్నాడండి ఈ దినమున. మోషే ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజలు బాధ దేవునికి వినపడింది. వారి మొర్ర దేవుడు విన్నాడు. ఇశ్రాయేలీలు బానిస బ్రతుకుతున్న సమయంలోనే దేవుడు వారిని విడిపించుటకు మోషేని పంపిస్తున్న సమయంలోనే దేవుడు, నేను నీకు తోడై ఉంటాను, నీవు జడియవద్దు, భయపడవద్దు, నా నామమున నేను నిన్ను పంపిస్తున్నాను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేకు తెలియచేశాడండి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో కూడా తెలియచేస్తున్నాడు. అనేక సార్లు దైవజనుల ద్వారా దేవుడు మనతో కూడా మనలను గద్దిస్తాడు, మనతో మాట్లాడతాడు. మనకు ఆదరణకరమైన మాటలు, వాక్యముల ద్వారా దేవుడు పలు విధాలుగా మాట్లాడతాడు. వాటిని మనం గమనించాలండి. ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాం, సమస్యలను బట్టి, రోగాలను బట్టి చింతిస్తాం. అనేక సార్లు విశ్వాస జీవితంలో ఆనందము, సంతోషము, కష్టాలు, నష్టాలు, శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ దేవుడు అన్నిటికీ విడిచే దేవుడు కాదండి. మనం దేవుని యందు విశ్వాసం ఉంటే దేవుడు మన ఎడల తన కృపతో మనలను భద్రంగా తన హస్తాల ద్వారా మనలకు రక్షణను దయచేస్తాడు. ఈ దినమున ప్రతి నిత్యము దేవునికి ఆరాధిస్తూ, దేవునికి ప్రార్థిస్తూ, ఆయనను వెంబడించే ప్రతి ఒక్క బిడ్డ దేవుడు రక్షిస్తాడండి. నిశ్చయముగా దేవుడు తోడుగా ఉంటాడు. నీవు వెలిచిన మార్గాలలోనూ ప్రతి స్థలమందు దేవుడు నిన్ను రక్షించుకుంటాడండి. ఏ అపాయము సంభవించకుండా దేవుడు నీకు నిన్న నేడు ఏకరీతిగా దేవుడు నిన్ను రక్షిస్తూనే ఉన్నాడు కదా. కనుక మనమందరమును దేవుడు మనకు తోడై ఉండాలని, దేవుని యొక్క కృప మనకు రక్షణగా ఉండాలని మనమందరం కలిసి ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణమైన యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. యేసయ్య, మోషేకి తోడై ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మాతో కూడా తోడై ఉండండి ప్రభువా. మేము వెలుచున్న సమయాలలోను, మార్గాలలోను ఏ పని గుండైతే వెళ్తున్నామో, ఏ పనినైతే పూనుకుంటున్నా వాటిలో మీరు మాకు తోడుగా ఉండండి. మీ రక్షణ మాకు దయచేయండి. ప్రతి ఒక్క పరిస్థితి నుంచి, సమస్యల నుంచి విడిపించి మాకు సహాయము దయచేయమని వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబ జీవితాలలో ఎదురవుతున్న సమస్యలను బట్టి ప్రభువా, వారిని చింతిస్తున్న విధానాన్ని బట్టి మీరు తోడుగా ఉండండి. ఆదరణను కలుగు చేయండి, నెమ్మదిని కలుగు చేయండి, ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువా. నిశ్చయముగా మా అందరితో మీరు తోడుగా ఉండి ఈ యొక్క కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించామని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.